ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కి గంట గంటకు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, డిఎండికే పార్టీలు విజయ్ కి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెన్నైలో కీలక సమావేశం నిర్వహించారు. తర్వాత రాహుల్ గాంధీ పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. డీఎంకే కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్ టీవీకేకు మద్దతిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుందని తెలుస్తోంది. విజయ్ కి మద్దతిస్తే స్టాలిన్ ఎలా రియాక్ట్ అవుతారని రాహుల్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు నిన్నటి ఫలితాల తర్వాత క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేయడానికి ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. అత్యధికంగా పెద్ద పార్టీగా తమిళనాడులో అతిపెద్ద పార్టీగా 108 సీట్లతో టీవీకే పార్టీ ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలన్నిటిని కూడా టీవీకే పార్టీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిపిఐ, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా మద్దతు పలికారు. దీంతో పాటుగా డిఎండికి పార్టీకి సంబంధించి ఒక సీట్ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు కూడా మద్దతు పలికారు. సో ఈ నేపథ్యంలో వరుసపెట్టి కొంత టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే 5 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ టీవీకే పార్టీకి మద్దతుగా నిలవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించి నిన్న విజయ్ గెలుపొందిన తర్వాత, అన్ని 105 సీట్లు గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ టీవీకే పార్టీ అధినేత విజయ్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సో రకంగా చూస్తా ఉంటే టీవీకే పార్టీతో రాహుల్ గాంధీ సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కొంత ఎమ్మెల్యేలు తక్కువ ఉండడంతో ఆ 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి టీవీకే పార్టీకి మద్దతుగా నిలబడి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీ పట్ల సానుకూలంగా ఉంది, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక రెండవ రాజకీయ అంశం ఏంటంటే ఈ టీవీకే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ మద్దతు ఇస్తే డిఎంకే పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, టీఎంకే పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ లో ఒక రకమైన ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే డిఎంకే పార్టీకి సంబంధించి కూటమిలో మొన్నటిదాకా ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూటమిలోనే ఎన్నికల బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండడం వరకు ఉంది. సో ఇప్పుడు డిఎంకే పార్టీ కూటమిలో ఉండి ఒక వైపు దాంట్లో బయటకు వచ్చి కాంగ్రెస్ కనుక టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే డిఎంకేకు కాంగ్రెస్ కు మధ్య ఉన్నటువంటి సంబంధాలు సంబంధాలు ఎలా ఉండబోతాయి భవిష్యత్తులో, ఈ సంబంధాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది. సో కొంత అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ డిఎంకే మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితులకు తావియొచ్చు, దారి తీయొచ్చు అనేది ఒక అంశం కూడా చర్చకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ సో బయటకు వచ్చి ఇండియా కూటమిలో కూడా అత్యంత క్రియాశీలక పాత్ర డిఎంకే పోషిస్తున్న నేపథ్యంలో సో డిఎంకే పార్టీకి కొంత ముందే సమాచారం ఇచ్చి టీవీకే పార్టీకి అధికారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే బాగుంటుంది ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి అందులో ఎల్పీ నేతగా ఎన్నుకోవాల్సి కాబట్టి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం నుంచి పరిశీలకులు వచ్చారు, వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించిన కాంగ్రెస్ సంబంధించి మొత్తంగా కూడా ఎట్లా ముందుకు చేయాలి, తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం కూడా కొంత చర్చ జరుగుతుంది. సో అక్కడైతే ప్రస్తుతానికి తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నేతలు మొత్తంగా కూడా కొంత టీవీకే పార్టీతో వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన తర్వాత అల్టిమేట్ గా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. సో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా మద్దతు ఇస్తే ఎట్లా అంటే బయట నుంచి మద్దతు ఇవ్వాలా లేకుంటే నేరుగా ప్రభుత్వంలో చేరితే బాగుంటుందా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ తమిళనాడు నుంచి వస్తున్నటువంటి సమాచారం ఆధారంగా ఒకవేళ కనుక ప్రభుత్వంలో చేరితే 2 మంత్రి పదవులు కావాలని కోరుకుంటుంది. సో అదే జరిగితే ఎట్లా ఉంటుంది 2 మంత్రి పదవులు? సో మంత్రి పదవులు ఇచ్చు కాదు కానీ భవిష్యత్తులో కనుక ఆ 5 ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ దిగ్గజ పార్టీ అంటే ఒక చరిత్ర జాతీయ పార్టీ కావచ్చు, కొంత కాంగ్రెస్ అవకాశం వచ్చినప్పుడు తన అవసరాల కోసము ఆ టీవీకే పార్టీని కొంత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే టీవీకే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి వీళ్ళే ఏదైనా కొంత ఇబ్బందికర పరిస్థితులకు నెట్టే
అవకాశం ఉంటుందా అనేది కూడా కొంత విజయ్ పార్టీ టీవీకే పార్టీ నుంచి కొంత ఆలోచన చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో టీవీకే పార్టీ కూడా కొంత ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఏర్పాటుకు చేయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా పరిశీలిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు టీవీకే పార్టీకి సంబంధించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దళపతి విజయ్ ఆలోచన గానీ ఆ పార్టీకి సంబంధించి కీలక నేతలు ఆలోచిస్తుందంటే డిఎంకేకు ఏఐడిఎంకేకు దూరంగా ఉండి కొత్త ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, దశాబ్దాలుగా అక్కడ తమిళనాడు వెళ్లారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అంటే కేవలం ఒక ఓటర్లుగా చూస్తున్నారు తప్ప దశాబ్దాలుగా వాళ్ళ కనీసంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇంకా పరిస్థితి తమిళనాడులో వెనుకబడి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ అట్లా ఏఐడిఎంకే డిఎంకే కాకుండా కేవలం ఒక ఎవరైతే డిఎంకేకు ఏఐడిఎంకే కాకుండా చిన్న పార్టీలోనే వాళ్ళందరినీ జతగలుపుకొని వాళ్ళతో ఆధ్వర్యంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దళపతి విజయ్ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ కొంత మద్దతు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం కల్లా దీనికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించి అధికారికంగా ఒక స్టేట్మెంట్ ప్రకటన అవసరాన్ని బట్టి టీవీకే పార్టీకి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సో రాబోయే కొద్ది గంటలు ఈ రోజు సాయంత్రం రేపు మధ్యాహ్నం కల్లా కొంత పూర్తి స్థాయిలో టీవీకే పార్టీకి సంబంధించి పార్టీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.